నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు, అక్రమ కట్టడాలపై హైకోర్టును ఆశ్రయించిన స్థానికులు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో బీసీల న్యాయ సాధన దీక్ష, అఖిలపక్ష నేతలు ప్రధానితో చర్చలు జరపాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కోదండరాం ఆగ్రహం, ఉద్యోగులకు పెన్షన్లను ఇవ్వకపోవడం శోచనీయమన్న ఎమ్మెల్సీ. సంతోష్ నగర్ వైభవంగా బ్రహ్మోత్సవాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 37వ వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలు. బీసీ రిజర్వేషన్ల పెంచకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక. వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు పనితీరును పరిశీలించి జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ. పెద్దముల పోలీస్ స్టేషన్ లో అనుమానితుడిపై 3rd డిగ్రీ ప్రయోగం, ఆసుపత్రి పాలైన అనుమానితుడు ఫిరోజ్. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, హైదరాబాద్ లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్మించిన పలు కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు అక్రమణాలపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీధర్రావు లేఅవుట్ లో సరిహద్దులన్నీ చెరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారని బాధిత ఫ్లాట్ యజమానులు హైకోర్టును విన్నవించుకున్నారు. ఎక్కువ ఫ్లాట్ కొని తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని సంధ్యా శ్రీధర్రావు ప్రయత్నించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఎక్కువ ఫ్లాట్లు తనవే ఉన్నాయని, లేఅవుట్ లోని రహదారులు ఆ పక్కనే ఉన్న తమ ఫ్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. ఇదేమని అడిగితే ఓ ప్లాట్ యజమానురాలిపై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు కూడా పెట్టారని వాపోయారు. తమ ఫ్లాట్ చూడడానికి కూడా వీలు లేకుండా నేరుగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసిన సమయంలో తాము హైడ్రాను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదులన్నీ విన్నాక జస్టిస్ విజయసేన్ రెడ్డి ఇప్పటికే రహదారులు పునరుద్ధరణకు తాము హైడ్రాకు సూచించామని బాధితులకు తెలిపారు. అందులోని ప్లాట్ల యజమానులకు అండగా హైకోర్టు ఉంటుందని ధైర్యం చెప్పారు. లేఅవుట్ లోని రహదారులను, పార్కులను పునరుద్ధరించాలని హైడ్రాకు హైకోర్టు మరోసారి సూచించింది. ఫైనల్ హియరింగ్ కోసం ఈ నెల 18వ తేదీకి కేసు వాయిదా చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా పార్టీ పరంగా రిజర్వేషన్ల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే బీసీలంతా పోరాటం చేస్తారని బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల న్యాయ సాధన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు రాజ్యాంగ సవరణ ద్వారానే శాశ్వత పరిష్కారం చేకూరుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు రాజ్యాంగ సవరణ ద్వారానే శాశ్వత పరిష్కారం చేకూరుతుందని అన్నారు. అఖిల పక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ పరంగా కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలను చట్టబద్ధంగా రిజర్వేషన్లతో జరపాలని అన్నారు. ఈ దీక్షలో చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఫుల్ బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉద్యమాలు చేసేటువంటి సమయం ఆసన్నమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు విషయంతో పాటు విద్యా వైద్యమైనటువంటి ఉద్యోగాల్లో కూడా 42% ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానంలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ యొక్క సమస్యకి ఏ రకమైనటువంటి రాజకీయమైనటువంటి ఒక పార్టీలు ఏవైనా వేషధారాలు ఏవి లేవు. అందరూ కూడా అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో పాస్ చేసినాయి. కాబట్టి ఇప్పుడు అది కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం. కానీ కోర్టు వాళ్ళు దీన్ని ఏ రకంగా నిర్ణయం చేస్తారనేది మనం చెప్పలేము. హైకోర్టు ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. కానీ హైకోర్టు ఏ రకమైనటువంటి ఒక పరిస్థితిలో కూడా
ఇస్తుందా అనేటువంటి నమ్మకం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం సలహా ఇచ్చింది, మీరు ఎన్నికలకు వెళ్ళండి అని. రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం ఎన్నికలకు వెళ్తారా, 42% రిజర్వేషన్ ఇస్తారా, లేక 6 రిజర్వేషన్ల విధానంలో ఇస్తారా అనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు జరపాలని కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ బీసీ కమిషన్ చైర్మన్, నా వెంట దాదాపు 30 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి వక్లావరణం కృష్ణమోహన్ రావు గారికి, ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా ఎల్ రమణ గారు, ఇంకా అనేక మంది వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు వచ్చారు. యాదవ సంఘం, గౌడ సంఘం, కుర్మ సంఘం, ముదిరాజ్ సంఘం, ఇంకా అనేక సంఘాలన్నీ కూడా దాదాపు నలిపినందుకు వారందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో, నియోజకవర్గ కేంద్రాలలో కూడా న్యాయ సాధన దిశ పెద్ద ఎత్తున వేలాది మందితో దీక్షలు జరిపారు. ఈరోజు పండుగలు ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉన్నాయి, వనభోజనాలు ఉంటే కూడా వేలాది వందలాది మంది తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు పార్టీ పరంగా 42% ఇస్తానని చెప్పి లిఖేజీలు ఇస్తుంది. అధిష్టాన వర్గం అనుమతి పొందింది అని చెప్పి లీకులు ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, 1 year ఆగిండ్రు. ఏది? ఈ 42% కోసం. ఈ 42% మేం చెప్పింది కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారు. ఈ 42%కు తగ్గట్టు గతంలో అనేక చర్చలు జరిపాయి. ఇది కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, బీజేపీ ప్రభుత్వం. ఎక్కడ బీజేపీ? ఏమన్నా బీజేపీ ప్రభుత్వంలోనే మధ్యప్రదేశ్ లాగింది, మహారాష్ట్ర లాగింది, ఉత్తరప్రదేశ్ లాగింది, కర్ణాటక లాగింది. మీరు ఏ పద్ధతి మీద? బంగ్లాదేశ్ లో గత సంవత్సరం జరిగిన అల్లర్ల కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. వాదనలు విన్న ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. అనంతరం ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ సంచలనం తీర్పు వెలువరించింది. గతేడాది జులైలో జరిగిన ప్రదర్శనల సందర్భంగా మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ ఈ శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ తీర్పును షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా పక్షపాతంతో కూడిన రాజకీయ ప్రేరేపిత తీర్పు అని ఆమె అభివర్ణించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిగ్డ్ ట్రిబ్యునల్ ఈ తీర్పు ఇచ్చిందని హసీనా ఆరోపించారు. ఈ మేరకు IASS తన కథనంలో వెల్లడించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని ఈ ప్రభుత్వంలోని కొందరు తీవ్రవాదులు నన్ను, నా పార్టీ అవామీ లీగ్ ను రాజకీయంగా అంతం చేయాలని దురుద్దేశంతోనే ఈ కుట్ర పన్నారని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనస్ పాలనలో దేశంలో ప్రజాసేవలు కుప్పకూలాయని, శాంతి భద్రతలు క్షీణించాయని ఆమె విమర్శించారు. వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచి సమాజ హితం కోసం కృషి చేసిన ప్రముఖులను గౌరవించేందుకు ఉద్దేశించిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో అట్టహాసంగా జరిగింది. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణ వంటి రాజకీయ న్యాయ దిగ్గజాలు హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. అవార్డు గ్రహీతలకు 5 లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం,
జ్ఞాపికను అందజేసి సత్కరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను వైట్ ఎలిఫెంట్ అనడం, అప్పులను నష్టాలుగా చూపించడం, కార్మికుల మీద ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామన్న చంద్రబాబు లాభాలు ఆర్జించినప్పుడు కార్మికులకు ఎక్కువ చెల్లించారా అని ప్రశ్నించారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం 2000 గడిచినటువంటి 16-17 మాసాలుగా వారు చెప్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా టాటాకు సంబంధించి కానీ, మిట్టలకు సంబంధించి కానీ, రెన్యూ పవర్కి సంబంధించి కానీ, గూగుల్కి సంబంధించి, అదాని డేటా సెంటర్కి సంబంధించి కానీ, అంటే మీరు కొత్తగా ఏం తీసుకొని వచ్చారు, కొత్తగా ఏం ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడికి ఆకర్షించారు అనేటువంటి విషయం మీద ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. నిన్న మొన్న సభలు జరిగినాయి. చాలామంది బిజినెస్ లీడర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా వస్తారు, వచ్చి ఒక మెసేజ్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తారని చెప్పి అందరం కూడా ఆశించాం. సహజంగా జరిగేది ఏంటి, నిన్న వారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్యలో ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా బెదిరిపోయారు, భయపడిపోయారు, విధ్వంసం చూసి ఎవరో రావడం మానేశారు అనేటువంటి మాటలు మాట్లాడినట్టుగా చూశాను నిన్న. ఎందుకంటే కొంతమంది టీవీ మిత్రులు కూడా కొన్ని ఛానల్స్ని పంపించలేదు. కొంతమందిని అలౌ చేశారు, కొంతమంది అలౌ చేయలేనట్టుంది నాకు తెలిసి సమాచారం, నాకున్నటువంటి సమాచారం మేరకు. తీరా నేను ఇది చూసిన తర్వాత అంటే బెదిరిపోవడం అంటే ఏ రకంగా బెదిరిపోయారు అనేటువంటి నాకు అర్థం కావట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓపెనింగ్ సెరమనీ, మొన్న 14వ తారీఖున ఓపెనింగ్ సెరమనీ జరిగింది. వారి వేదిక మీద ఉన్నటువంటి బిజినెస్ లీడర్స్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయి రాష్ట్రం నుంచి పారిపోయారు అని చెప్తున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2023లో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు ఎవరు, ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్కపక్కన పెట్టి చూడండి. ఆ రోజు మేము ఇన్వెస్టర్ సమిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో ఈ రాష్ట్రానికి రావట్లేదని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 2023లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వం 2024లో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటి వరకు పెన్షన్లను ఇవ్వకపోవడం శోచనీయమని ఎమ్మెల్సీ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు 3 ఏళ్ల కాళ్ల పరిమితి పెంచిన విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు. దానిలో భాగంగా 2024లో 9,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవి విరమణ పొందారని అన్నారు. పదవి విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే జీపీఏ పెన్షన్స్ తదితర బెనిఫిట్స్ లను పొందలేకపోతున్నారని తెలిపారు. రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు డబ్బులు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి మరణించిన వారిలో 26 మంది ఉండడంతో వారి కుటుంబం రోడ్డున పడిన దుస్థితి నెలకొందన్నారు. 2024 ఏప్రిల్ నుంచి ఈ తేదీ పదే ఎందుకు చెప్తున్నామంటే రిటైర్మెంట్ వయస్సు పెంచిన తర్వాత 58 నుంచి 61 సంవత్సరాలకు గవర్నమెంట్ పెంచింది గత ప్రభుత్వం. ఆ పెంచిన తర్వాత 3 ఏళ్ళు పెంచిన తర్వాత మళ్ళీ ఈ ఏప్రిల్ 24 నుంచి ఈ రిటైర్మెంట్ వయసు పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అవ్వటం మొదలైంది. అట్లా మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ 24 నుంచి అట్లా ఇప్పటి వరకు దాదాపు 9,000 మంది రిటైర్ అయ్యారు. ఈ 9,000 మందికి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. పెన్షన్ బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ ఉంటుంది, ఇందులో గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, కమ్యూటేషన్ ఉంటుంది,
లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కలిపి వస్తాయి. ఇందులో జీపీఎఫ్ కానీ, గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ కానీ, గ్రాట్యుటీ కానీ, అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, ఇవి ఉద్యోగులు తాము దాచుకున్నటువంటి సొమ్మే కానీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇవ్వవలసిన మొత్తం కాదు ఇది. కాబట్టి ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది. సంతోష్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆ దేవస్థానంలో 37వ సంవత్సరం వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలు నవంబర్ 19 నుండి 26 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడనున్నాయి. స్వామివారి అనుగ్రహం కోరుతూ ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలలో భక్తుల సందోహం కనిపిస్తుంది. నవంబర్ 19 నుండి 21 వరకు 3 రోజులు అధ్యయన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయని శ్రీనివాసాచార్యులు అన్నారు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ 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 పద్మావతి గోరా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంతోష్ నగర్ హైదరాబాద్లో స్వామివారి సన్నిధిలోన 37వ సంవత్సరం వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 శ్రీదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనములతోటి వైభవంగా 3 రోజుల అధ్యయనోత్సవాలు, 5 రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల 19వ తేదీ నుండి 26వ తేదీ వరకు మహావైభవంగా నిర్వహించబడతవి. ఈ కార్యక్రమాలు ప్రముఖ పాంచరాత్ ఆగమశాస్త్ర విద్వాన్ పెద్దజీయర్ స్వామి వారి శిష్యులైనటువంటి శ్రీమాన్ పట్టికోట రామాచార్య గారి యజ్ఞాచార్య గారి ఆధ్వర్యంలో 18 మంది పండితుల చేత, ఋత్వికుల చేత వేద పారాయణములతోటి ఈ అధ్యయన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతవి. 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజులు అధ్యయనోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ధ్వజారోహణం రోజున మళ్ళీ సంతాన ప్రాప్తికై గరుడ ముద్ద ప్రసారం కూడా ఇవ్వడం జరుగుతుంది. 23వ తేదీన సాయంత్రం శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 శ్రీదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు మన సంతోష్ నగర్ దేవస్థానానికి సాయంత్రం 4 గంటలకు రావడం జరుగుతుంది. కావున భగవద్ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. 25వ తేదీన శ్రీవారి శాంతి కళ్యాణ మహోత్సవం ఉదయం 10 గంటల నుండి ప్రారంభించుకొని 1 గంట వరకు ఈ శాంతి కళ్యాణం ఉంటుంది. అనంతరం భగవద్ బంధువులందరికీ తదియ ఆరాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 25వ తేదీ సాయంత్రం దివ్య విమాన రథోత్సవం వైభవంగా జరుగుతుంది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్పి కాలనీ లోపల స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 26వ తేదీన ఉదయం 10 గంటలకు మహాపూర్ణావతి కార్యక్రమం, అష్టోత్తర శతగడాభిషేక మహోత్సవం వైభవంగా జరుగుతుంది. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు పోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని తెలంగాణ బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రేపటి కేబినెట్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీలోని బీసీ ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు పోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని తెలంగాణ బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రేపటి కేబినెట్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీలోని బీసీ ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బషీర్బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరిట నిర్వహించిన రన్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ లతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఇది కంటిన్యూస్ గా చేయాలి. ఉద్దేశం ఏమిటంటే కేంద్రంలో 9th షెడ్యూల్లో పెట్టాలి. అదే విధంగా కోర్టుల మీద నమ్మిక పోయిందన్న ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం జగ్జీవన్ రామ్ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ వరకు రన్, బీసీ రన్ అంటే సోషల్ జస్టిస్ రన్ జరగాలని, సమాజంలో అందరికీ న్యాయం జరగాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీన్ని ఇక్కడితో కాదు, తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో
జ్యుడిషియరీ మాత్రం మనకు టోటల్గా ఏమనంటే 50% సీలింగ్ లోపలనే ఉండాలంటున్నారు. అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు, 50% సీలింగ్ ఎత్తేస్తా అన్నాడు. వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కనుక ఆయన బీయింగ్ అపోజిషన్ లీడర్ ఢిల్లీలో ఆయన ఈ బిల్లు పెట్టినప్పుడు మనం అందరం కూడా అందరు ఎంపీల దగ్గర పోదాం, అందరికీ దండం పెడదాం, అవసరం అనుకుంటే కాలు పోద్దాం. కానీ ఈసారి రాకపోతే ఏది చట్టపరంగా రావాలి, రాజ్యాంగంలో సవరణ కావాలంటే ఈ కార్యక్రమం చేయడానికి అందరూ జయప్రదం చేయాలని గతంలో ఐఐఎంలో కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ బిల్ పాస్ అయింది. అన్ని పార్టీల వాళ్ళు ఆనాడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ చెప్తే, ఎందుకంటే అన్ని పార్లమెంటులో అన్ని అసెంబ్లీలో మా మెజార్టీ ఎక్కువ ఉంది, మోర్ దాన్ 56% ఉన్నాము. కనుక దీంతో ఎస్సీ ఎస్టీలు కూడా మైనార్టీలు కూడా అందరు కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ బిల్లు పెడితే న్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం. ఇక్కడ రేవంత్ రెడ్డి 42% చిత్తశుద్ధితో 150 కోట్లు పెట్టి ఇంటింటికి తిరిగి సర్వే చేసి లోకల్ బాడీలో 42 పెడితే దానికి కూడా ఇలా ఒక పక్క హైకోర్టు ఒక పక్క సుప్రీంకోర్టు వ్యతిరేకం ఉంది. కాబట్టి దీనికి ఒకటే సాల్వ్, ఏది రాజ్యాంగ పరంగా సవరణ రావాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టిన రోజు అన్ని పార్టీల ఎంపీల దగ్గర పోదాం, అవసరమని కూడా ముఖ్యంగా చూద్దాం. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ఆల్ పార్టీ వాళ్ళని పిలిచి తప్పనిసరిగా నరేంద్ర మోడీని కలవాలి, ఆయన న్యాయం చేస్తాడా లేదా. ఎందుకంటే ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ ఓబీసీ, అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ అగ్రకులాలు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తుంటే బీసీ కులంలో పుట్టి మీరు చేస్తారా లేదా అనేది అది లాస్ట్ పాయింట్. ఏదైనా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, వచ్చే వరకు ఎక్కడ ఆపేది లేదు. ఇది రాకపోతే, చట్టం రాకపోతే మా భవిష్యత్తు ఎడారి. కనుక అందరూ కూడా అన్ని పార్టీ, ముఖ్యంగా బీసీ సంఘాలు కానీ అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కానీ మీటింగ్లలో మాట్లాడుతున్నారు. దయచేసి వాళ్ళని కోరిక ఏంటంటే ప్రధానమంత్రి దగ్గర కూడా మీరు రావాలి, ప్రధానమంత్రిని ఒప్పియాలి. ఎందుకంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎంపీలు ఉన్నారు, మీటింగ్లలో అటెండ్ అవుతున్నారు. నరేంద్ర మోడీ దగ్గర పోయేందుకు భయం ఏంది, అడుగుదాం, ఏం చేస్తాడా లేదా ఏదో తేలిపోవాలి కదా. ఎన్ని రోజులని మేము ఇట్లా ఏది స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా ఇంకా మేము అర్ధదొక్కబడుతున్నాం. 10% వాళ్ళే లాభపడుతున్నారు. వాళ్ళు ఏదో ఈడబ్ల్యూఎస్ పెడితే మేము 10%కు మేము మద్దతు ఇచ్చినాం, ఎక్కడ కూడా వ్యతిరేకం చేయలేము. మాకెందుకు వ్యతిరేకం చేస్తారు, మేము ఏం తప్పు చేసినామని అడగడానికి మనం అందరూ ఏది ఫస్ట్ వీక్లో ఏది పార్లమెంట్ షురు అవుతుంది. 19th వరకు ఉంటుంది. ఈ 19th దానిక పోరాటం మనం ఢిల్లీలోనే కొనసాగిద్దాం. వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఛత్రినాకలోని శారదా కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీలతో పాటు సౌత్ జోన్ డీసీపీ ఐపీఎస్ స్నేహ మెహ్రా ముఖ్య అతిథిగా హాజరవుతారు. సైబర్ మోసాలు నివారణ చర్యలు త్వరగా కోలుకోవడానికి 1930కి డయల్ చేయడం యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సక్సెస్ ఆఫ్ అవర్ డివిజనల్ పోలీస్ వీసీ సజ్జనార్ సార్ ఈ సాటర్డే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి సాటర్డే, శనివారం, మంగళవారం, ట్యూస్డే సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్ని స్కూల్స్లో కానీ కమ్యూనిటీస్లో కానీ లొకేషన్స్లో కానీ మనం కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు సైబర్ నేరాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. క్రోర్స్ ఆఫ్ రూపీస్ మన జనరల్ పబ్లిక్ దానికి లాసెస్ అవుతున్నాయి. దానికి వేరియేషన్స్ కూడా, అమౌంట్స్ కూడా చాలా రకరకాల వచ్చినాయి. కాబట్టి అందరికీ వాళ్ళు క్రైమ్ గురించి అవగాహన చేయడానికి వెదర్ ఇట్ ఈస్ లేటెస్ట్ ఈ డిజిటల్ అరెస్ట్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉంటాయి, ట్రేడింగ్ ఫ్రాడ్ ఉంటాయి, ఇంకా ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్స్ ఉంటాయి, అందరికీ చెప్పడం జరిగింది. చాలా మంచిగా స్టూడెంట్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. మన ఐసీపీ చంద్రనాథ్ గారు ఒక సైబర్ నేరాల మీద 2 సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పటి నుంచి ప్రతి చోట్ల ఎవ్రీ సాటర్డే, ట్యూస్డే ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. అండ్ యాజ్ పర్ ద విజన్ ఆఫ్ అవర్ సిపి సార్, ఈ సైబర్ సింబా ఒక ప్రోగ్రామ్ ఉంది. పబ్లిక్ నుంచి వాలంటీర్స్ ఈ సైబర్ సింబాలో రిజిస్టర్ అయ్యి కమ్యూనిటీలో ఆ మెసేజ్ స్ప్రెడ్ చేయాలి. ఇవన్నీ సైబర్ క్రైమ్స్ ఏమేమి ఉంటాయి వాళ్ళ గురించి అందరికీ అవగాహన ఇవ్వాలి. అండ్ ఈ ప్రోగ్రామ్ మన సౌత్ జోన్లో చాలా సక్సెస్ఫుల్ చేస్తాము. అందరికీ ఏరియా 0 సైబర్ క్రైమ్ ఏరియా దాకా అచీవ్ చేయడానికి ఈరోజు మనం
ఒక ప్లేస్ లాగా తీసుకుంటాం. అండ్ we will ensure that not just South but Hyderabad and India future becomes cyber free and citizens become more cyber aware. Thank you. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే తిరుచానూరులో చేసిన విద్యుత్ అలంకరణ పనితీరును జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీకృష్ణ పరిశీలించారు. బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి రంగులు ముగ్గులు వేసి వాహన సేవలు వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు, అన్నప్రసాదాల వితరణ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దేవతా మూర్తుల్లా విద్యుత్ కటౌట్లు, స్వాగత తోరణాలు, వాహనాలపై ఉత్సవ మూర్తులు స్పష్టంగా కనిపించేలా 3 వీధుల లేఅవుట్లు ఏర్పాటు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే తిరుచానూరులో చేసిన విద్యుత్ అలంకరణ పనితీరును జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీకృష్ణ పరిశీలించారు. బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి రంగులు ముగ్గులు వేసి వాహన సేవలు వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు, అన్నప్రసాదాల వితరణ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దేవతా మూర్తుల్లా విద్యుత్ కటౌట్లు, స్వాగత తోరణాలు, వాహనాలపై ఉత్సవ మూర్తులు స్పష్టంగా కనిపించేలా 3 వీధుల లేఅవుట్లు ఏర్పాటు చేశారు. కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ హీరో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. స్వామివారికి సాయిధరం తేజ్ పూజలు చేశారు. దర్శనం తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు హీరో సాయిధరం తేజ్ కు దేవస్థానం ఈఓ పెంచల కిషోర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, స్థానిక నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని సినీ హీరో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. స్వామివారికి సాయిధరం తేజ్ పూజలు చేశారు. దర్శనం తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు హీరో సాయిధరం తేజ్ కు దేవస్థానం ఈఓ పెంచల కిషోర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, స్థానిక నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్ల మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన ఓ హత్య కేసు విషయంలో పెద్దముల్లకు విచారణ నిమిత్తం తీసుకెళ్లి అనుమానితుడి ఫిరోజ్ పై 3rd డిగ్రీ ప్రయోగించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. 2 నెలలకు క్రితం మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి కౌల పొలంలో అనుమానాస్పద మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గౌస్ మృతికి సంబంధించి రిపోర్ట్స్ వచ్చాయంటూ అల్లుడైన ఫిరోజ్ కు పోలీసులు ఫోన్ చేసి రప్పించారు. ఫిరోజ్ ని లోపలికి తీసుకెళ్లి కాళ్లపై, చేతులపై కొట్టారు. పోలీస్ దెబ్బలకు ఫిరోజ్ అస్వస్థతకు గురయ్యాడు. అతనికి చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వం ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. 2 కానిస్టేబుళ్లు రఫీక్, మురళితో పాటు ఎస్ఐ వేణుకుమార్ తనను 40 నిమిషాల పాటు చితకబాదారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇక్కడ సెలక్షన్ సర్జన్గా అయితే పనిచేస్తున్నా. నిన్న ఈ పేషెంట్ రాత్రి 8:30 నియర్లీ 8:45 టైంలో వచ్చింది. పేషెంట్ ఏమో రాత్రి గాయాల నుంచి వచ్చాడు. కాళ్ళలో వాపు, చేతుల్లో వాపు నుంచి వచ్చాడు. పెద్దమ్మ నుంచి వచ్చింది కేసు. ఇట్లా కొట్టారని వచ్చారు. నిన్న రాత్రి ఏమో నెసెసరీ ట్రీట్మెంట్ ఏం కాదు పేషెంట్ ఇచ్చేసినాము. నేను నుంచి ఈరోజు వరకు పేషెంట్ పరిస్థితి కొంచెం బాగానే ఉన్నది, ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా పేషెంట్ ఈరోజు ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నది. నిన్న నుంచి అయితే ఈరోజు బాగానే ఉన్నది. కాలు చేతులకి అయితే గాయాలు అయితే ఉన్నాయి, వాపులు అయితే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది సార్? పేషెంట్ పరిస్థితి బాగానే ఉన్నది. నెట్ నుంచి ఈ రోజు అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా కొంచెం గట్టిగానే కొట్టారు. కాలు చేతులకి అయితే వాపులు అయితే ఉన్నాయి. కొంచెం కాలు చేతులు అయితే ఉన్నాయి, వాపులు ఇంకా ఎక్కడ లేదు. ఇంకా బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు, అక్రమ కట్టడాలపై హైకోర్టును ఆశ్రయించిన స్థానికులు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో బీసీల న్యాయ సాధన దీక్ష, అఖిలపక్ష నేతలు ప్రధానితో చర్చలు జరపాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కోదండరాం ఆగ్రహం, ఉద్యోగులకు పెన్షన్లను ఇవ్వకపోవడం శోచనీయమన్న ఎమ్మెల్సీ. సంతోష్ నగర్ వైభవంగా బ్రహ్మోత్సవాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 37వ వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలు. బీసీ రిజర్వేషన్ల పెంచకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక. వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు పనితీరును పరిశీలించి జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ.
పోలీస్ స్టేషన్ లో అనుమానితుడిపై 3rd డిగ్రీ ప్రయోగం, ఆసుపత్రి పాలైన అనుమానితుడు ఫిరోజ్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.